కాదా? మరి మీ మేన కోడళ్ళు ఈ రాష్ట్రంలో లేరా? మీ మేన అల్లుళ్ళు ఈ రాష్ట్రంలో లేరా? మరి మీ మీద మేము కొండంత ఆశ పెట్టుకొని అప్పులు చేసి బంధువులతో హీనాతిహీనమైన మాటలు అనిపించుకుంటూ తల్లిదండ్రులతో ఇంకెప్పుడు రా నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావు, నీ వల్ల కాదు అనేసి అంటూ ఉంటే, ఒకవైపు శత్రువులు అంటే ఇక్కడ ఉద్యోగాన్ని సాధించిన వాళ్ళు హీనాతిహీనంగా మాట్లాడుతూ ఉంటే, బంధువుల యొక్క పోట్లు ఎక్కువైతూ ఉంటే, ఒకవైపు కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేక తల్లిదండ్రులు వాళ్ళ రక్తాన్ని చిందించి కూలి పనులకు పోయి వాళ్ళు తినకుండా మాకిచ్చి మమ్మల్ని ఇలాంటి ప్రిపరేషన్లకు పంపిస్తే ఎన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేయాలి చెప్పండి అన్న? మీరు వస్తారు మాకు ఇస్తారు అని కొండంత ఆశగా చూసాం. కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒక్కసారి మీరు ఆలోచించండి. తలుచుకుంటే మాకు కన్నీళ్ళు కాదు వస్తుండేది, రక్తం వస్తుందండి. అన్నా, మేము లక్షల ఉద్యోగాలు అడగట్లేదన్నా. గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఒక్క 2000 ఉద్యోగాలు ఇవ్వండి అన్న. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాస్తారు. కానీ అర్హత సాధించేది మీరు ఎన్ని పోస్టులు అయితే ఇస్తారో అంతమంది మాత్రమే అర్హత సాధిస్తారు.